తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. విశాఖ బీఫ్ మీట్ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఏపీలో కదిలిస్తే యూపీ మూలాలు బయటపడ్డాయి. ఇప్పటికే ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసిన DRI కీలక ఆధారాలను రాబడుతోంది. విశాఖలో పట్టుబడ్డ సుమారు 2 లక్షల కేజీల పశుమాంసం కేసు విచారణలో కొత్త ట్విస్ట్ తెరపైకొచ్చింది. ఆగ్రాకు చెందిన వ్యాపారులు మహమ్మద్ ఫర్నాన్, ఉమర్ శాంషీలదే కీలక పాత్రని ప్రాథమికంగా తేలింది. వీళ్లకు చెందిన మిస్టర్ మిష్ ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ యూపీ, తెలంగాణ బేస్గా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. దేశంలోని వివిధ రాష్ట్రాలకు, ఇతర దేశాలకు పశుమాంసం ఎగుమతులు చేస్తున్నట్లు బయటపడింది. ఈ క్రమంలోనే విశాఖ శివార్లలోని సొంఠ్యాం దగ్గర శ్రీమిత్ర మెరైన్ ఏజెన్సీస్ కోల్డ్ స్టోరేజ్లో భారీగా మాంసం నిల్వలను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ గుర్తించింది. DRI సమాచారం ఆధారంగా విజిలెన్స్, పశుసంవర్ధక శాఖ అధికారులు శాంపుల్స్ సేకరించి హైదరాబాద్లోని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. గేదె, ఎద్దుతో పాటు గోవు మాంసం ఉన్నట్లు తేలింది. మొత్తం 4 కోట్ల రూపాయల మీట్ను సీజ్ చేశారు. అలాగే మహమ్మద్ ఫర్నాన్ను DRI అరెస్ట్ చేసింది. ఈ ఏడాది ఆగస్టు 28 నుంచి అక్టోబర్ నెలాఖరు వరకు 68 సార్లు మిస్టర్ మిష్ ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వాహనాలు శ్రీమిత్ర మెరైన్ ఏజెన్సీస్ కోల్డ్ స్టోరేజ్కి వచ్చినట్లు గుర్తించారు. దీంతో పశుమాంసం ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? దీని వెనుక పాత్రధారులు యూపీకి చెందిన వ్యాపారులైతే వారికి ఏపీలో సహకరిస్తున్నది ఎవరు అనే ప్రశ్నలు తెరపైకొచ్చాయి. కోల్డ్ స్టోరేజ్ నిర్వాహకుడు సుబ్రహ్మణ్యం గుప్తాకు ఉన్న రాజకీయ సంబంధాలు అనేక అనుమానాలకు కారణమయ్యాయి. వైసీపీ సోషల్ మీడియా వేదికగా స్పందించడంతో ఇష్యూ మరింత వేడెక్కింది. విశాఖ లాంటి చోట నుంచి పశుమాంసం అక్రమ రవాణా జరుగుతోందని తేలడంతో ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు ఆనందపురం పోలీసుల ఎదుట కోల్డ్ స్టోరేజీ యజమాని గుప్తా విచారణకు హాజరయ్యాడు. ఇటు యూపీకి చెందిన వ్యాపారుల చుట్టూ ఉచ్చు బిగిస్తే నిషేధిత గోమాంసం నిల్వలు, అక్రమ రవాణాకు సంబంధించిన కీలక సమాచారం రాబట్టవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు తెలంగాణ, ఏపీల్లో అనధికారిక స్లాటర్ హౌస్ల కార్యకలాపాల గురించి కూడా కూపీ లాగుతున్నారు.